డోక్లాం ప్రాంత వివాదం విషయమై భారత్ చైనా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో భారత్ భారీగా సైన్యాన్ని మోహరించింది. ఇటీవలే అక్కడికి అదనంగా 2500 మంది సైనికులు తరలించింది భారత్. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో టెంట్లు వేసుకుని చైనా కదలికలను భారత సైనికులు నిశితంగా గమనిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం 1962లో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలని చైనా భారత్ను హెచ్చరించింది. దీనికి భారత్ సర్కారు కూడా ధీటుగా బదులిచ్చింది. 1962 కాదు గుర్తు తెచ్చుకోవాల్సింది, 1967 మాత్రం మర్చిపోతున్నావు, అది గుర్తు తెచ్చుకో అంది భారత్. సౌండ్ లేదు చైనాకి. ఇంతకు 1967లో ఏమైంది? 1962 యుద్ధంలో భారత సైన్యం శక్తికి మించి పోరాడినప్పటికీ చైనా చేతిలో పరాజయం పాలైంది. ఈ గెలుపిచ్చిన ఊపుతో చైనా సైన్యం 1967లో మరోసారి నాథుల్లా సెక్టార్ దగ్గరకు సిక్కింలో చొరబడేందుకు ప్రయత్నించింది. ఆ ఏడాది ఆగస్టు 13న చైనా బలగాలు నాథుల్లా కనుమ గుండా సిక్కింలోకి చొచ్చుకొచ్చాయి. దీన్ని పసిగట్టిన భారత బలగాలు వెనక్కి వెళ్లాలని హెచ్చరించాయి. తర్వాత సెప్టెంబర్ 11, 14 తేదీల్లో అక్టోబర్ 1న కూడా చైనా ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టింది. అక్టోబర్ 1న నాథులా సమీపంలోని చోలా ప్రాంతంలో మన భూభాగంలోకి అడుగుపెట్టిన చైనా సైన్యం కాల్పులకు తెగబడింది. సిక్కింలోని ఆ ప్రాంతం తమదని వాదించాయి. చైనీస్ ఆర్మీ దుందుడుకు చర్యను భారత్ బలగాలు ధీటుగా ఎదుర్కొన్నాయి. 1962 యుద్ధంలో ఓడిపోవడంతో కసి మీదున్న భారత సైన్యం ఈసారి తన బలమేంటో శత్రువుకు రుచి చూపించింది. చైనా సైనికుల మీద విరుచుకుపడిన భారత సైన్యం పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 400 మందిని ఏరిపారేసింది. భారత దెబ్బకు చైనా సైన్యం తోకముడిచింది. దీంతో అప్పటికి 2 దేశాల సైన్యం మధ్య ఘర్షణ సద్దుమణిగింది. ఆ దెబ్బతో 1975 వరకు భారత సరిహద్దుల్లో బుల్లెట్ పేల్చడానికి కూడా చైనా సాహసించలేదు. భారత రక్షణ శాఖ దగ్గరున్న లెక్కల ప్రకారం 1967లో చైనా ఆర్మీ దాడిలో 83 మంది భారత సైనికులు మరణించారు, 163 మంది గాయపడ్డారు. అయితే ఇండియన్ ఆర్మీ దెబ్బకు 340 మంది చైనా సైనికులు చనిపోయారు, 450 మంది గాయపడ్డారు. 5 ఏళ్ల క్రితం జరిగిన యుద్ధంలో ఓడిన భారత్ నుంచి ఈ స్థాయిలో ప్రతిఘటనను చైనా ఏమాత్రం ఊహించలేకపోయింది. 1967 నాటికి సిక్కిం భారత్ యూనియన్లో చేరలేదు, కానీ దాని రక్షణ మాత్రం మన దేశమే పర్యవేక్షించేది. 1975లో సిక్కిం భారత్లో భాగం అవ్వగా చైనా 2003లో సిక్కిం సరిహద్దుల్ని అధికారికంగా గుర్తించింది. అలా పేచీకోరు చైనాని మన భారత సైన్యం మడతెట్టేసి కొట్టేసింది 1967లో. మన భారత జవాన్లు, యువ సైనికులు పట్టుదలతో రెట్టించి పోరాడి కసిగా చైనా ఆర్మీని తరిమి కొట్టేశారు. మేరా భారత్ మహాన్. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.